ఆయన కాకుంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపించే మాట ఇది. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వివాదాల్లో చిక్కుకున్న సమయాల్లో కేసుల బారిన పడుతున్నప్పుడు వారి కుటుంబ సభ్యులకు వైసీపీ నాయకత్వం నుంచి హామీలు వెళుతుంటాయి. ఆయన బదులు మీరు అంటూ నాయకత్వ బాధ్యతలిస్తామని చెబుతూ ఉంటారు. అయితే ఇటువంటి హామీలు నేతల కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ భార్య పంకజశ్రీ విషయంలో ఇటువంటి ప్రచారమే నడుస్తోంది. ఆమె గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని లీకులిస్తున్నారు. కానీ ఆమె ఛాన్స్ దక్కే అవకాశం లేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్కి అందరూ గుర్తు చేస్తున్నారు. తాజాగా బాపట్ల మాజీ ఎమ్మెల్యే నందిగం సురేష్ సతీమణి విషయంలో జరిగిన ప్రచారం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ హామీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై ఇటీవల వేటు పడింది. ఆయన కుటుంబ వివాదంతో పార్టీకి చెడ్డ పేరొస్తోందని భావించి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ హైకమాండ్ ప్రకటించింది. అయితే 2024 ఎన్నికలకు ముందే దువ్వాడ ఫ్యామిలీలో వివాదం జరుగుతూనే ఉంది. అందుకే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి పట్టుబట్టడంతో టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో టికెట్ కూడా మీకేనంటూ స్పష్టం చేశారు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ టికెట్ను దువ్వాడకు కట్టబెట్టారు. దీంతో ఆ కుటుంబంలో వివాదం మరింత పెరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత మరింత రచ్చకు కారణమైంది. తాజాగా మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీలత విషయంలో ఇదే రకమైన హామీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత నందిగం సురేష్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మొన్న మధ్యన రిలీజ్ అయి ఇటీవల మళ్లీ జైలు పాలయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సురేష్ తరపున ఆయన కేసులను వాదిస్తోన్న మహిళా న్యాయవాది ఇటీవల ఆయన భార్య బేబీలతకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వారి మాటల మధ్యలో ఈసారి సురేష్ బదులుగా బేబీలతకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్ర హోంమంత్రి అవుతారంటూ ఆ న్యాయవాది చెప్పినట్టు ఆడియోలో ఉంది. అదే సమయంలో తాను సురేష్తో ములాఖత్ అయ్యేందుకు జైలుకు వెళ్లగా అక్కడ గతంలో తనతో దురుసుగా వ్యవహరించిన ఓ సీఐ కూడా ఇదే మాదిరిగా అన్నారని బేబీలత చెప్పుకొచ్చారు. మీరు కాబోయే హోంమంత్రి, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అంటూ ఆ సీఐ తనతో చెప్పినట్టు బేబీలత ఆడియోలో పేర్కొన్నారు. కానీ దీని వెనుక వైసీపీ నాయకత్వ హామీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా వైసీపీ నాయకత్వ నిర్ణయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రోజు గన్నవరం నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశం మాజీ మంత్రి పేర్ని నాని అధ్యక్షతన జరగనుంది. ప్రధానంగా వంశీ భార్య పంకజశ్రీకి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చేందుకు ఈ సమావేశమని తెలుస్తోంది. అయితే పంకజశ్రీ రాజకీయాల్లోకి రావడం వంశీమోహన్కి ఎంతమాత్రం ఇష్టం లేదట. పైగా తనపై నమోదైన కేసులకు వరుసగా బెయిళ్లు వస్తున్నాయి. ఈ సమయంలో తనను ఇన్ఛార్జిగా మార్చి భార్యకిస్తామండం ఎంతవరకు సమంజసమని వంశీ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.